మొన్నటి రోజున 21 మే రోజున మధ్యరాత్రి వీచిన పెనుగాలులకు లింగాల మండలంలో అనేక గ్రామాలు ముఖ్యంగా మురారి చింతల, తాతిరెడ్డిపల్లి, కోమనూతల, అంబక్పల్లి, కునకనపల్లి తదితర గ్రామాలు, అదేవిధంగా పులివెందుల మండలంలో ఎర్రబల్లి, ఈకొత్తపల్లి ఈ పంచాయతీలకు సంబంధించిన గ్రామాలు, అదేవిధంగా వేములకు సంబంధించి మబ్బుచింతలపల్లి, భూమయ్యగారిపల్లి తదితర గ్రామాలు. ఈ గ్రామాల్లో భారీ ఎత్తున అరటి పంట నష్టం వాటిల్లింది. పెద్ద ఎత్తున గాలులు సృష్టించిన బీభత్సం వలన దాదాపు ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ గ్రామాల్లో 2000 ఎకరాలకు సంబంధించిన అరటి చెట్లు పూర్తిగా నేలమట్టమైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే రైతులకు వ్యవసాయం అనేది అనేక సవాళ్లతో కూడిన పరిస్థితి. నీళ్ళ సమస్య ఒక పక్కన, నీళ్ళ సమస్యను అధిగమిస్తే గిట్టుబాటు ధరల సమస్య ఒకవైపు. ఒక వారం బాగుంటే 3 వారాలు గిట్టుబాటు ధర ఉండదు. ఈ గిట్టుబాటు ధర సమస్యను కూడా అధిగమించి మంచి దిగుబడి తీస్తే ఈ మాదిరి ప్రకృతి ఈ రూపంలో వచ్చి 1000 ఎకరాల్లో చెట్లను పూర్తిగా నేలమట్టం చేసి రైతుల కష్టం మొత్తాన్ని కూడా రైతుల కష్టం అంతా కూడా వృధా అయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దాదాపు ఒక్కొక్క ఎకరాకు సగటున మనం ఈ రోజున్న రేటు ప్రకారం లెక్క కడితే ఎకరాకు 5 నుంచి 6 లక్షల రూపాయలు నష్టం కనిపిస్తూ ఉంది. కనీసం ఎకరాకు 25 నుంచి 30 టన్నులు మనకు దిగుబడి వచ్చింది. 20 వేల రూపాయల టన్ను ఉంది. అంటే ఏ రకంగా చూసినా కూడా 5 నుంచి 6 లక్షల రూపాయలు పర్ ఏకర్ రైతుకు సంబంధించి నష్టం వాటిల్లింది. అంటే ఈ మాదిరి దాదాపు 2000 ఎకరాలకు సంబంధించిన నష్టం. అంటే ఎంత భారీ నష్టమో దాదాపు ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ప్రభుత్వాలు ఇటువైపు చూడమని చెప్పి గట్టిగా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ప్రభుత్వం ముందుకొచ్చి తక్షణమే ఇన్పుట్ సబ్సిడీని చెల్లించే కార్యక్రమం చేయాలా ఒకటి. రెండోది పంటల బీమా కూడా తప్పనిసరిగా నష్టపోయిన ప్రతి రైతుకు కూడా పంటల బీమా చెల్లించాల్సిన అవసరం, బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నాయి. గడిచిన సంవత్సరంలో మార్చి 2025లో మార్చి 2వ తేదీ 2025లో కూడా ఇదే తరహాలో భారీ నష్టం వాటిల్లింది. అప్పుడు ఆ రోజు వెదర్ స్టేషన్స్లో ఏ అరటి వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద కవర్ అవుతా ఉంది అరటి పంట. ఈ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీము కేవలం ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి గాలి వేగాన్ని రికార్డ్ చేస్తాయి. సో ఇంత వేగంతో గాలి వీచి చెట్లు పడిపోతే అప్పుడు పంటల బీమా కవర్ అవుతుంది అని చెప్పి దానికి రూల్స్ ఉన్నాయి, పంటల బీమాకు సంబంధించిన రూల్స్. కానీ దురదృష్టవశాత్తు మార్చి 2025లో వీచినప్పుడు కూడా అప్పుడు చెక్ చేస్తే వెదర్ స్టేషన్స్ పనే చేయడం లేదు. రైతుకు బీమా రావాలంటే వెదర్ స్టేషన్స్లో రికార్డ్ అయ్యే గాలి వేగమే ప్రామాణికం. పోనీ అక్కడ గాలి వేగం ఎంత రికార్డ్ అయిందో వెదర్ స్టేషన్స్లో చూద్దామంటే అక్కడ ఆ వెదర్ స్టేషన్స్ పనే చేయడం లేదు. 2025లో మార్చిలో జరిగినప్పుడు కూడా వెదర్ స్టేషన్స్ రికార్డు తీస్తే నాట్ అప్లికబుల్ అని చెప్పి ఏ వెదర్ స్టేషన్లో ఈ మాదిరి నష్టం జరిగిన ఏ గ్రామానికి సంబంధించిన వెదర్ స్టేషన్లో తీసినా కూడా నాట్ అప్లికబుల్, అంటే గాలి వేగమే రికార్డు కాలేదనేది స్పష్టమవుతా ఉంది. అదేవిధంగా నిన్నటి రోజున 21 మే 2026 నుంచి 22 మే 2026 అంటే ఈ నష్టం వాటిల్లిన సమయం 21 మధ్యరాత్రి మనకు ఈ మాదిరి గాలి వచ్చి చెట్లు పడిపోయిన పరిస్థితి. మరి ఆ టైంలో కూడా ఆ 24 అవర్స్లో కూడా ఒక్కసారి ఆ 24 అవర్స్కి సంబంధించిన వెదర్ స్టేషన్స్కి సంబంధించిన గాలి వేగం ఒకసారి చెక్ చేస్తే లింగాల 21 km/h స్పీడ్లో ఇక్కడ రికార్డ్ అయింది. వేరేజ్ ఇప్పట్ల గ్రామానికి వచ్చే కొద్దీ నాట్ అప్లికబుల్. కింద చూస్తే మురారి చింతల గ్రామానికి సంబంధించి రికార్డే గాలి వేగము. ఒకవైపు ఏమో వెదర్ స్టేషన్లలో గాలి వేగమే రికార్డు కాలేదు, మరోవైపు ఇక్కడ చూస్తే 100 ఎకరాల్లో భారీ నష్టం, ప్రతి ఎకరాకు లక్షల రూపాయల నష్టం. మరి ఈ మాదిరి వెదర్ స్టేషన్స్ పనిచేయకపోవడం వలన, గాలి వేగం నమోదు కాకపోవడం వలన రైతులకు బీమా ఇవ్వకుండా ఉండడము సవ్యమేనా అని చెప్పి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మరి గడిచిన సంవత్సరము జిల్లా కలెక్టర్ గారిని మనవి చేస్తే జిల్లా కలెక్టర్ గారు ఈ మేరకు ఇఫ్కో టోక్యో అనే ఇన్సూరెన్స్ కంపెనీకి లేఖ రాశారు. ఆయన లేఖలో కూడా స్పష్టంగా రాశారు. ఆయన లేఖలో కూడా భారీ ఎత్తున నష్టం వాటిల్లింది,
ఆ నష్టానికి సంబంధించిన గాలి వేగాన్ని నమోదు చూద్దామంటే గన వెదర్ స్టేషన్స్ లో గాలి వేగం నమోదు కాలేదు, వెదర్ స్టేషన్స్ పనిచేయడం లేదు. కాబట్టి రైతు తప్పిదం లేదు, కాబట్టి రైతుకు పంటల బీమా చెల్లించండి అని చెప్పి కలెక్టర్ గారు ఇఫ్కో టోక్యో అనే ఇన్సూరెన్స్ కంపెనీకి గడిచిన సంవత్సరం రాసినారు. మరి ఈ సంవత్సరం ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి. ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ పనిచేయడంలా, గాలి వేగం ఎంతో తెలుసుకునే పరిస్థితి లేదు. కాబట్టి రైతుకు హక్కుగా రావాల్సిన పంటల బీమా ఇచ్చి తీరాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, పంటల బీమా సంస్థల మీద ఉందనే విషయాన్ని గట్టిగా గుర్తు చేస్తా ఉన్నాం. తప్పనిసరిగా ప్రభుత్వం ముందుకొచ్చి క్రితం సంవత్సరం ఏదైతే ఈ మాదిరి వెదర్ స్టేషన్స్ పనిచేయకుండా, వెదర్ స్టేషన్స్ లో గాలి వేగమే నమోదు కాకుండా భారీ ఎత్తున అరటి రైతులు నష్టపోయారో, అరటి చెట్లు పడిపోయాయో, దానికి సంబంధించిన బీమా చెల్లించాలా. ఈ ఏడాదికి సంబంధించి ఈరోజు నిన్న జరిగిన నష్టానికి సంబంధించి కూడా మరి ఏదైతే గాలి వేగం నమోదు కాలేదో వెదర్ స్టేషన్స్ లో తప్పకుండా ప్రభుత్వం ముందుకొచ్చి ఇన్పుట్ సబ్సిడీతో పాటు పంటల బీమా కూడా నష్టపోయిన ప్రతి రైతుకు చెల్లించాలని చెప్పి ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అలా చెల్లించని పక్షంలో తప్పకుండా ప్రభుత్వం మెడలు వంచే వరకు కూడా రైతుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుండి పోరాడుతుందనే విషయాన్ని కూడా గట్టిగా తెలియజేస్తా ఉన్నాం. దీనికోసం న్యాయ పోరాటానికి సైతం మేము వెనకాడము. రైతుకు తప్పిదం కాదు ఇది. ఇది వెదర్ స్టేషన్స్ పని చేస్తున్నాయా, పని చేయట్లేదా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, అదేవిధంగా స్టాటిస్టిక్స్ సంబంధించిన అధికారులది, అదేవిధంగా పంటల బీమా సంస్థలది. రైతు బాధ్యత కాదు. సో మీరు దాని ఆధారంగా పంటల బీమా ఇచ్చేటప్పుడు అవి పనిచేయకపోతే అది రైతు తప్పు కాదు అది. సో తప్పకుండా అందులో గాలి వేగం నమోదు కాలేదు కాబట్టి, చెట్లు పడిపోయిన నష్టం వాటిల్లింది కాబట్టి తప్పకుండా మీ తప్పిదాన్ని మీరు దయచేసి కవరప్ చేసుకోవద్దండి. తప్పకుండా ముందుకొచ్చి ప్రతి రైతుకు కూడా పంటల బీమా చెల్లించమని చెప్పి అధికార పార్టీని గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించి, ఈ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులను కూడా మేము మనవి చేస్తా ఉన్నాం. అధికార పార్టీ నాయకులను మేము మనవి చేస్తా ఉన్నాం. ఈ ఏదైతే గాలి వేగాన్ని ఈ గ్రామాలకు సంబంధించిన వెదర్ స్టేషన్స్ రికార్డు చేయలేకపోయిందో అది రైతులకు సంబంధించిన తప్పు కాదు, అది అధికారులకు సంబంధించిన వైఫల్యము. ఆ డివైజెస్, ఆ స్టేషన్స్ పనిచేస్తున్నాయో లేదో చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. కాబట్టి పని చేయలేదు కాబట్టి, గాలి వేగం రికార్డు కాలేదు కాబట్టి రైతులను దానికి బాధ్యులు చేయకుండా తప్పకుండా ప్రభుత్వం ముందుకొచ్చి స్థానిక నాయకులు కూడా చిత్తశుద్ధితో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రతి రైతుకు కూడా పంటల బీమా వచ్చే దిశగా స్థానిక నాయకులు కూడా ఖచ్చితంగా కృషి చేయాలని చెప్పి గట్టిగా అందరినీ డిమాండ్ చేస్తా ఉన్నాం. వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ సంబంధించిన గైడ్ లైన్స్ లో గాలి వేగం అనేది పూర్తిగా, గాలి వేగము 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల/అవర్ వేగంలో గాలి వీచి అది వెదర్ స్టేషన్లో రికార్డ్ అయ్యి చెట్లు పడిపోతేనే మేము పంట బీమా ఇస్తామని చెప్పి ప్రభుత్వాలు ఇస్తున్న సర్క్యులర్స్లో ఉన్నాయి. కానీ అది రైతుకు నిజంగా మీరు చెప్పింది వాస్తవం. వెదర్ స్టేషన్ ఎక్కడో 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడేమో నిజంగానే తక్కువ గాలి వీచిండొచ్చు. కానీ ఈ పాయింట్లో, నష్టం జరిగిన పాయింట్లో మాత్రము పెద్ద ఎత్తున గాలి వచ్చి, పెనుగాలి వచ్చి చెట్లన్నీ నేలమట్టం అయిపోయింటాయి. ఇక్కడ వచ్చిన గాలి స్పీడ్ వేరే ఉంటుంది, 5 కిలోమీటర్ల వెదర్ స్టేషన్ దగ్గర ఉన్న గాలి వేరే విధంగా ఉంటుంది. అక్కడ రికార్డు చేసిన గాలిని బేస్ చేసుకుని ఇక్కడ మేము నష్టపరిహారం, మేము ఇన్సూరెన్స్, పంటల బీమా ఇవ్వమనడం అన్యాయం. కాబట్టి తప్పకుండా ముందుకు వచ్చి గైడ్ లైన్స్ కూడా మారాల్సిన అవసరం ఉంది. అంటే రైతు గాలుల వలన చెట్లు పడిపోయినాయా లేదా. ఇప్పుడు మనం యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉంది, సహజంగా మనం చూస్తూ ఉన్నాం. బైక్లోనో, లారీలోనో, కార్లోనో, లేకుంటే నడుచుకుంటూనో పోయేటప్పుడు మనకు యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్కి సంబంధించిన బీమా వస్తుందా లేదా. ఇంత స్పీడ్లో బైక్ గుద్దితేనే వస్తుంది, ఇంత స్పీడ్లో లారీ గుద్దితేనే వస్తుంది, ఇంత స్పీడ్లో జీపు గుద్దితేనే వస్తుందని లేదు కదా. మనిషి అక్కడ చనిపోయినాడా లేదా అనేదే ప్రామాణికం, అంతేనా. మనిషి గాయాలైనాయా లేదా అనేదే ప్రామాణికం. దాన్ని బేస్ చేసుకొని బీమా సంస్థలు ఆ గాయపడ్డ వ్యక్తికో లేకుంటే చనిపోయిన కుటుంబానికో బీమా చెల్లించే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇక్కడ కూడా వ్యవసాయానికి సంబంధించి కూడా చెట్లు పడిపోయినాయా లేదా అనేది ప్రామాణికంగా తీసుకున్నప్పుడు మాత్రమే, చెట్లు పడిపోయినాయా లేదా, ఇంత స్పీడ్తో గాలి వీచి పడిపోతేనే ఇస్తామండము కరెక్ట్ కాదు. చెట్లు పడిపోయినాయా లేదా అనేది మాత్రమే ప్రామాణికంగా తీసుకొని, ప్రభుత్వాలు ప్రామాణికంగా తీసుకొని బీమా చెల్లించే పరిస్థితి వచ్చినప్పుడే తప్పకుండా ఈ మాదిరి విపత్తు వచ్చినప్పుడు రైతుకు అంతో ఇంతో న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచన చేయాలా, ఆ దిశగా ఆచరణలోకి తీసుకొని రావాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం.